మొన్న నిర్మానుష్యమైన గ్రామాలు, నిన్న తగ్గిపోతున్న కార్మిక శక్తి, ఇప్పుడు మూతపడుతున్న పాఠశాలలు. ఈ పరిణామాలు సంక్షోభానికి సంకేతాలు. ఈ సంకేతాలు ఓ యూరోప్ దేశాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్నేళ్ల క్రిందట తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని గ్రీస్ ఎదుర్కొంది. ఆ గండం నుంచి బయటపడిన తర్వాత ఆ దేశాన్ని మరో సంక్షోభం కుదిపేస్తుంది. యూరోప్ దేశంలో జనాభా రోజురోజుకు క్షీణిస్తుంది. 2017 నాటికే గ్రీస్ 25% జనాభా తగ్గిపోయింది. ఆ దేశంలో ప్రజలు తగినంత మంది పిల్లలను కనడం లేదు. గ్రీస్ త్వరలోనే చనిపోతుందంటూ ఇలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆ దేశం 100 స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించింది. ఎందుకు గ్రీస్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఆ దేశంలో జనాభా ఎందుకు తగ్గుతోంది? నిజంగానే గ్రీస్ గోస్ట్ కంట్రీగా మారుతుందా? లెట్స్ వాచ్. ఓ యూరోప్ దేశం మరణం దిశగా వెళుతోందా? గ్రీస్ గ్రామాల నిర్మానుష్యానికి కారణం ఏంటి? గ్రీసులో జననాలు ఎందుకు పడిపోయాయి? ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేశం గ్రీస్. యూరోప్ ఖండంలో ఉన్న ఈ దేశాన్ని పాశ్చాత్య నాగరికతకు పుట్టినిల్లుగా చెప్పొచ్చు. ప్రపంచ క్రీడా సమరం ఒలింపిక్ క్రీడలను ఈ దేశమే ప్రారంభించింది. గ్రీస్ అంటే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వంటి గొప్ప తత్వవేత్తలు పుట్టిన గడ్డ. ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలకు ఆ దేశం నిలయం. ప్రపంచ సాహిత్యానికి గ్రీక్ పురాణాలు కొత్త నడకలు నేర్పించాయి. సిద్ధాకీ నృత్యాలు, గ్రీక్ సంగీతం, రుచికరమైన ఆహారాలకు గ్రీస్ ఓ ఐకానిక్ గా చెప్పొచ్చు. ప్రపంచ వీరుడిగా పేరొందిన అలెగ్జాండర్ ఈ దేశంలోనే పుట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రీస్ ప్రత్యేకతలు కోకొలలు. ఎంతో ఘన చరిత్ర ఉన్న ఈ మధ్యధరా సముద్ర తీరమున్న దేశం 2008 నుంచి 2018 వరకు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 2008లో అమెరికాలో నెలకొన్న సంక్షోభం గ్రీస్ పాలిటి శాపంగా మారింది. ఆధునిక కాలంలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశం ఎదుర్కొంది. 2008 నుంచి 2013 నాటికి గ్రీస్ జీడీపీ 20% పడిపోయింది. ఆ దేశంలో నిరుద్యోగం 7.8% నుంచి ఏకంగా 28% పెరిగిపోయింది. 2014 నాటికే 44% మంది గ్రీకులు పేదరికంలో మగ్గిపోయారు. సుమారు 20% మంది పూట గడవక ఆకలి కేకలతో అలమటించారు. ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా ఆసుపత్రుల్లో చికిత్స నాణ్యత పడిపోయింది. వైద్య చికిత్సల సమయంలో మరణాలు పెరిగిపోయాయి. 2008 నుంచి 2011 వరకు ఆత్మహత్యల రేటు 35% పెరిగింది. వేల మంది ఉపాధి కోసం ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఇప్పుడిప్పుడే ఆర్థిక సంక్షోభం నుంచి గ్రీస్ గట్టెక్కుతోంది. అంతలోనే ఆ దేశాన్ని మరో సంక్షోభం కలవరానికి గురిచేస్తోంది. రోజురోజుకి తగ్గుతోన్న జనాభాతో ఈ దక్షిణ యూరోప్ దేశం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. 2015 నాటికే ఆ దేశ జనాభా ఏకంగా 25% పడిపోయింది. యూరోప్ ఖండంలో తగ్గుముఖం పడుతోన్న జనాభాతో పోలిస్తే గ్రీస్ జనాభా సంక్షోభం 4% ఎక్కువగా ఉంది. 2020లో గ్రీసులో జననాలు 77,000 కంటే తక్కువగా నమోదయ్యాయి. శతాబ్ది కాలం తర్వాత అత్యంత తక్కువ జననాలు తొలిసారిగా నమోదయ్యాయి. ఇక 2023లో గ్రీసులో మరణాల సంఖ్య రెట్టింపైంది. ఆ ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 140,000 మంది గ్రీక్ ప్రజలు చనిపోయారు. దీంతో జనాభా సంక్షోభంపై గ్రీక్ ప్రభుత్వం ఆందోళనకు గురైంది. దీంతో 2023లో జనాభా సంక్షోభ నివారణకు గ్రీక్ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది. కానీ జనాభా తగ్గుదలలో మాత్రం పురోగతి సాధించలేకపోయింది. గ్రీకు మహిళలు తమ తొలి సంతానాన్ని సగటున 32 ఏళ్లకు పొందుతున్నారు. ఇక ఫెర్టిలిటీ రేటు కూడా భారీగా తగ్గిపోయింది. అంటే ఫెర్టిలిటీ రేట్ అంటే ప్రతి కుటుంబంలోని మహిళలు జన్మనిచ్చే పిల్లల సంఖ్య. ప్రస్తుతం గ్రీసులో ఫెర్టిలిటీ రేట్ 1.32% పతనమైంది. యూరోప్లోనే అత్యంత కనిష్ట స్థాయి ఫెర్టిలిటీ గ్రీస్దే. ఇప్పుడు ఈ దేశంలో ప్రసవాలు భారీగా పడిపోయాయి. మెటర్నిటీ వార్డులతో పాటు స్కూళ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ వాస్తవాలు ఆ దేశాన్ని నిర్వేదానికి గురిచేస్తున్నాయి. విద్యాశాఖ గణాంకాల ప్రకారం చూస్తే గత 7 ఏళ్లలో ప్రాథమిక విద్యలో 1,00,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు. సుమారుగా 19% విద్యార్థుల సంఖ్య తగ్గిందన్నమాట. దీనికి కారణం జననాల రేటు దారుణంగా పడిపోవడం. స్కూళ్లకు తగినంత మంది విద్యార్థులు రావడం లేదు. దీంతో గ్రీస్ ప్రభుత్వం సుమారు 5% స్కూళ్లను మూసివేయడానికి నిర్ణయం తీసుకుంది. కొత్త అకాడమిక్ ఇయర్లో ఏకంగా 700కు పైగా స్కూళ్లలో కార్యకలాపాలను గ్రీస్ ప్రభుత్వం నిలిపివేసింది. గ్రీసులోని పరిణామాలపై ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 700కు పైగా స్కూళ్ల మూసివేతంటే గ్రీస్కు మరణమేనని మస్క్ చెప్పాడు. నిజానికి ఇదేం అతిశయోక్తి కాకపోవచ్చు, కానీ గ్రీసులో గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. చాలా గ్రామాలు ఇప్పుడు ఘోస్ట్ విలేజ్లా మారుతున్నాయి. గ్రీస్ మొత్తం జనాభాలో 80% మంది నగరాల్లోనే నివసిస్తున్నారు. అదే సమయంలో గ్రీసులో పనిచేసే యువత సంఖ్య రోజురోజుకి పడిపోతోంది. గ్రీసులో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. యువత
యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశ జనాభాలో 65 ఏళ్ల వయసు పైబడ్డవారు 22% మంది ఉంటే 15 ఏళ్ల లోపు వారు 14% మందే ఉన్నారు. ఇక్కడ యువత పిల్లలను కనేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితి కారణంగా చాలా మంది యువత పెళ్లిళ్లకు మొగ్గు చూపడం లేదు. పైగా ముందు ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే పెళ్లి అంటున్నారు వాళ్ళు. చాలా మంది యువత విదేశాలకు వలస వెళ్లిపోతున్నారు. వాళ్ళు తిరిగి స్వదేశానికి రావడం లేదు. ఒకవేళ ఎవరైనా యువత పెళ్లి చేసుకున్నా పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు. అందుకు కారణం పిల్లలను పెంచడం ఇప్పుడు గ్రీసులో తలకు మించిన భారంగా మారింది. జననాల రేటును పెంచేందుకు గ్రీస్ ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. 2019లోనే బిడ్డన్ కంటే 2000 యూరోల నగదు బహుమతిని ప్రకటించింది. పిల్లల పెంపకానికి కూడా సబ్సిడీలను ప్రకటించింది. కానీ ప్రజల్లో మాత్రం మార్పు కనిపించలేదు. దీంతో జనాభా సంక్షోభం గ్రీసులో మరింత తీవ్రమైంది. నిజానికి గ్రీసులోనే కాదు, జపాన్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను జపాన్ సైతం మూసేస్తోంది. ఈ ఏడాది దక్షిణ కొరియా సైతం 50 స్కూళ్లను మూసివేసింది. అందుకు కారణం దారుణంగా జననాల రేటు పడిపోవడమే. ఆసియా నుంచి యూరోప్ వరకు, ఉత్తర అమెరికా నుంచి దక్షిణ అమెరికా వరకు ఒక దేశం తర్వాత మరో దేశం జనాభా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రపంచ సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గిపోతోంది. తక్కువ మంది పిల్లలు పుట్టడం అంటే తక్కువ శ్రమశక్తి ఉంటుంది. కార్మికుల కొరత ఏర్పడితే గ్రీస్ ఆర్థిక వృద్ధి మందగించడమే. జనాభా తగ్గుదలతో వృద్ధాప్యం పెరుగుతోంది. ఇది సామాజిక సంక్షేమంపై కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతోంది అంటే ఆర్థిక భారమే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 39% మందికి పిల్లలను పెంచేందుకు తగినంత నిధులు లేవని ఐక్యరాజ్య సమితి వివరిస్తోంది. 22% మంది ప్రజలకు పిల్లలను పెంచేందుకు సరైన ఇళ్లే లేవు. 18% మందికి సరైన పిల్లల సంరక్షణ వస్తువులు లేవు. జననాల రేటు పడిపోవడానికి ఇవే అతిపెద్ద సమస్యలుగా ఐక్యరాజ్య సమితి వెల్లడిస్తోంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రభుత్వం తర్వాత మరో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. చాలా వరకు ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలను అందించినా ఫలితాలు ఏమాత్రం కనిపించడం లేదు. నిజానికి జననాల రేటును పెంచేందుకు డ్రాగన్ కంట్రీ కొన్నేళ్లుగా పిల్లలను కనే దంపతులకు పెద్ద ఎత్తున బోనస్లు, ట్యాక్స్ రాయితీలు ఇస్తోంది. కానీ జనాభా తగ్గుదలను మాత్రం చైనా అడ్డుకోలేకపోతోంది. గత 3 ఏళ్లుగా ఆ దేశంలో జననాల రేటు భారీగా పడిపోతోంది. అయితే సమస్యను పరిష్కరించడానికి ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడం, మెరుగైన జీతాల చెల్లింపులు, మంచి వైద్య సౌకర్యాలు, మెరుగైన విద్యా వసతులను కల్పిస్తే పిల్లలను కనేందుకు దంపతులు ముందుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభా సంక్షోభానికి అనేక సామాజిక సమస్యలు కూడా కారణమని నిపుణులు వివరిస్తున్నారు. ప్రభుత్వాలు మెరుగైన సామాజిక సంక్షేమ వ్యవస్థను రూపొందించకపోతే ప్రజలు తమ వివాహాలను ఆలస్యంగా చేసుకుంటారు. దీంతో పిల్లలను కనడం లేట్ అవుతుంది. ఇది జననాల రేటు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. జనాభా సంక్షోభంపై ఆయా దేశాలు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే రిస్క్ తప్పదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జననాల రేటు తగ్గుతోంది. పనిచేసే కార్మికుల సంఖ్య పడిపోతోంది. దీంతో పాఠశాలలు మూతపడతాయి, గ్రామాలు నిర్మానుష్యంగా మారుతాయి. దీంతో ఆయా దేశాలు ఘోస్ట్ కంట్రీస్ గా మారడం ఖాయం.